అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత 3 సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఆనాడు 2023లో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. 2023లో ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు, మా చరిత్రను వక్రీకరించొద్దు, నేను ఈ కార్యక్రమానికి రాను, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు. దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం, నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ 17ను సెలబ్రేట్ చేయాలి. మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమవుతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు, మొనార్కీ టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. 1942లో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా రష్యన్ యూనివర్సిటీలలో, ఫ్రాన్స్ యూనివర్సిటీలలో, అనేక యూనివర్సిటీలలో పాఠాలుగా చెప్పుకుంటారు. మన గడ్డకున్నటువంటి పోరాట చరిత్ర అటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఆ పోరాట పటిమ ఎట్లా వచ్చింది అనంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు కేవలం హిందువులలోనే ఉంది, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు, నిజం జరిగింది ఏంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. ఆనాడు రాచరిక పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా, అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మగ్దూమ్ మొహియుద్దీన్ గారు కావచ్చు, షోయబుల్లా ఖాన్ గారు కావచ్చు, వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు. మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది, భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది. కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి. అది హిందూ ముస్లిం పోరాటం కాదు, అరాచకపు పాలనకు, దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు, సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం తప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటాడంటే, మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు. మీరు కలపలేదు, మీకు అంత సీన్ లేదు. నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన 17 సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు, ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు. అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి. మనందరికీ తెలుసు, ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు. అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు, వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద, మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి. దే కెనాట్ హోల్డ్ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్. అందుకే ఇవాళ నేను ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం. అనేక మంది స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి జనగామ సిద్దిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి 99 సంవత్సరాల వయసు. వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలను అరాచకంగా గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే, వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారి తండ్రి మా తాత రాఘవరావు గారు ప్రత్యక్షంగా
వారికి సహకారం అందించినటువంటి విషయాన్ని కూడా వారు పదే పదే గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.